రేవంత్ రెడ్డికి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఇప్పుడు ఇప్పుడు అమలు చేస్తా అన్నారు కదా సార్. ఆ అమలు చేసిన దాకా చూడాలి. ఇప్పుడు మనం ఏం చెప్పాలనే ఆలోచన అయితే మనకేంది లేదు. అలా ఇప్పుడు మాది ఇక్కడ నియోజకవర్గం, ఇక్కడ మాది దేవరకొండ. మాకు ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు ఇంతకు ముందు రవికుమార్ ఉండే, అతను కూడా ఏం చేయలేదు. ఇప్పుడు బాలనాయక్ కూడా ఇప్పుడు ఆయనకి ఓట్లేసి మేము బాగా మెజారిటీ మీద వచ్చిండు. ఇంకా అతనికి గిట్ట ఏమైనా చేస్తే బాగా. రేవంత్ రెడ్డి 6 పథకాలను వినియోగించినాడు, ఒకే పథకమే వినియోగించినాడు. 5 పథకాలు ఉన్నాయి. 5 పథకాల గురించి ఏం సంబంధించలేదు రేవంత్ రెడ్డి. ఇప్పుడు లేడీస్ కి 25,000 ఇస్తా అన్నారు కదా సార్. ఇంకా అదన్నా వస్తుంది ఏమో అని చూస్తున్నాం. ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు అది ఇస్తే మళ్ళా డబుల్ బెడ్రూమ్ ఇస్తే మళ్ళీ కాబోయే ఎన్నేళ్ళకి మళ్ళీ సీఎం అవుతాయి. ఇది మాత్రం పక్క. అంటే ఒకటి 6లో ఒకటి నెరవేర్చుకుంటున్నారు. ఇంకోటి 2 ఏంటంటే పింఛన్ 2,500 ఇస్తా అన్నాడు. ఇంకోటి అంటే డబుల్ బెడ్రూమ్ రూమ్లు ఇస్తానన్నాడు. ఒక 3 ఉన్నాయి. ఇంకా 3 ఆప్షన్ ఏంటి? ఇంకా 3 ఆప్షన్ అంటే ఇంకా మనకు అంత ఐడియా లేదు. ఇవి జరిగిన తర్వాత చూస్తామంట. అంతే సార్.